చాలా సంతోషంగా ఉందండి. 30 సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఎవరు చేర్చలా. ముందు నారా లోకేష్ గారే తీర్చారు. భోజనాలు పెట్టి మరీ పంపించారు. సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏదో డబ్బులు ఇచ్చి పట్టాలు ఇచ్చారు అది మాట్లాడుతున్నారు. డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులో పాడా డబ్బులు ఏం లేదు. కొంచెం బయట మాట్లాడుతున్నారు. వాళ్ళంత వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. నెక్స్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు. డబ్బులు గిట్టుమే లేవు. అందరు చాలా సంతోషంగా ఉంది పట్టాలు ఇవ్వటం వల్ల. భోజనాలు పెట్టి బట్టలు పెట్టి మళ్ళీ ఇన్నే రావాలని కోరుకుంటున్నాం. మేము అభివృద్ధి చెందాలంటే ఇల్లే రావాలా. మాకు బాగా అనిపిస్తుంది సార్. ఎప్పటి నుంచో ఉన్నాం మేము, 70 ఏళ్ళ నుంచి, మా తాతల కాల నుంచి ఇప్పటికి మాకు వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గతంలో చాలా మంది నాయకులు వచ్చి మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవ్వలేదు సార్. అంత ముందు కూడా అప్లికేషన్ పెట్టాము, రాలేదు. లోకేష్ గారి ఆధ్వర్యంలో మాకు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈరోజు బట్టలు పెట్టి మీకు భోజనం పెట్టి పట్టా ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? అల్హమ్దులిల్లా. మా భాషలో చెప్పాలంటే శుక్రియా అన్నారు సార్. భాషలో చెప్పాలంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ కూడా లోకేష్ రావాలని చెప్పని మా కోరిక. మంగళగిరిలో చేనేత కార్మికులకి 200 యూనిట్ల కరెంటు గురించి కానీ, అంటే మరి ఒక మనిషి చనిపోతే ఓటు ఉంటే ఓటుకి డబ్బులు ఇస్తారు. ఓటు లేకపోయినా సరే 10,000 రూపాయలు ఆ మనిషి చనిపోగానే అమ్మటే తెలిస్తే 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇస్తున్నాడు. అలాగా అనేక సౌకర్యాలతో మరి ఎప్పుడైనా 2 రోజులు ఒక రోజు వర్షం పడింది అనుకోండి, వెంటనే భోజన ఏర్పాట్లు చేస్తున్నాడు, టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాడు, మంచినీటి సౌకర్యం చేస్తున్నాడు, అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి మాకు మళ్ళీ లోకేష్ గారు రావాలని మా కోరిక. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఒక అత్తగారింటికి వెళ్ళినట్టుగా, ఆమెకి ఒక ఆడపడుచుకి ఒక అన్నదమ్ముళ్లాగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరూ ఇవ్వలేదండి, ఇలాగ ఎవరూ ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా లోకేష్ లాగా మాత్రం మరి ఎవరు ఇవ్వాల. దాని గురించి మాత్రం చెప్పేది వెళ్ళిపోవడం తప్ప కానీ ఏ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు మాత్రం చేనేత కార్మికుల గురించి కానీ, మా వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులు, మంగళగిరి అంటే చాలు లోకేష్ మాత్రం తన సొంత ఇంటి మనిషిలాగే. కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు డబ్బులు ఇచ్చి పట్టాలు ఇస్తున్నారని. అవన్నీ ఇంటి మాటలు. ఎవరు 1 రూపాయి ఇవ్వలేదు, ఎవరు 1 రూపాయి తీసుకోలేదు. అలాంటి సందర్భాలు లేవు. అవన్నీ విట్టి మాటలు. అవి కరెక్ట్ కాదు. ఏంటి ఇది మాత్రం పక్కాగా అతను ఇచ్చినటువంటి పట్టా, 1 పైసా కూడా ఆశించకుండా ఇచ్చింది. ఇవన్నీ విట్టి మాటలు. ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చేస్తాం 99% చేసేసాం. వచ్చిన 3 నెలలకి 99% చేసామన్నాడు. వచ్చిన 3 నెలలకు 99% చెప్తే 151 సీట్లు వచ్చినటువంటి వాడు మరి 11 సీట్లు ఎందుకు పరిమితం అయ్యాడు? దానికి ఒకటి చెప్పాలి కదా. దానికి అదే రుజువు. అంటే రౌడీజం దౌర్జన్యం చేసేటువంటి పరిపాలనలోని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గెలిచినాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాత్రం చాలా సంతోషంగా సౌభాగ్యంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం చాలా ముందంజలు నడిచింది. మంచి ధన్యవాదాలు చెప్దాం అనుకుంటున్నాం. మా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా వెళ్తున్నాం ఇంటికి. చాలా సంతోషంగా ఉంది. మాకు ఎన్ని కోట్లు ఇచ్చినా అది రాదు కానీ డబ్బులు మాకు ఉంటాకి ఇంటికి మాకు బలం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషంగా అంటే జీవితాంతం ఆయన రుణపడిపోయి ఉన్నాం. అంతే 45 సంవత్సరాల ఎలక్షన్ ఇది. 45 సంవత్సరాలకు పడుతున్నాం బాధ. ఆయన ఎప్పుడు ఆయన చల్లగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి ఉండాలి. ఇంతే. ఈ ప్రభుత్వానికి ఎదురు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఏది మాటలు చెప్పారు, మోటలు చేశారు అంతవరకే. మొన్న ఒకరినొకరు కొట్టుకుని తినే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో. తింటాకి తిండి లేకుండా, పని చేసిన పని లేకుండా చేసి అప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితి. అప్పులు కూడా ఎవరు ఇవ్వలేని పరిస్థితి. వడ్డీలకు సగం కూడా రూపాయికి 10 రూపాయలకి కూడా కొనుక్కున్నారు స్థలాలు కూడా. అప్పుడు అమ్ముకున్నారు చాలా మంది. మా కాఫీ వర్కర్స్ చాలా ఎక్కువ బాధపడ్డారు. వాళ్ళ మీద ఉన్న వాళ్ళందరూ అన్ని కార్మికులు ఉంటారు. కార్మికుల్ని బాధ పెట్టింది గత ప్రభుత్వం. సర్వం నాశించింది. అది నేను ఎప్పుడు 20 మంది మేస్త్రుల్ని కూలీని పెట్టి పని చేయించాను. నేను ఒక కూలోని అయిపోయాను. కూలోని అయినా కూడా పని చేయడానికి పని లేదు ఆ రోజున. ఆ రోజు ఇప్పుడు పని దొరుకుతుంది. కాకపోతే మేస్త్రంగా పోయింది గత ప్రభుత్వం వల్ల. ఇప్పుడు పని చేసుకోవడం పని ఉంది, ఎక్కడికి వెళ్ళినా పని ఉంది. మన రాష్ట్రం మొత్తం కూడా మాకు సొంత తల్లిదండ్రులు మాకు ఇంట్లో ఎలా చూస్తున్నారో వాళ్ళకన్నా ఎక్కువ చూసినట్టుకుంది మాకు లోకేష్ గారు. నారా లోకేష్ గారు, ఈ కోడ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా మాకు ఫస్ట్ నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అంటే బాగా ఇష్టం. ఏంటి ఈ ప్రభుత్వం అంటే ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు కానీ నాకు అప్పుడు ఓటు హక్కు లేదు. ఆయన ఎన్టీ రామారావు గారు ఎక్కినప్పుడు నాకు ఓటు హక్కు వచ్చింది కానీ నేను ఇటు తప్ప ఎటు కూడా ఓటు వేయలేదు. నా పేరు ఆటిపాముల లక్ష్మీనారాయణ సార్. మేము కొత్తపేట 1వ వార్డు మంగళగిరి నుంచి వచ్చాము. మాకు ఇలా పట్టాలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంత ముందు కొంతమంది ఇల్లు ఖాళీ చేయమని, వర్షాలు వచ్చినప్పుడు ఖాళీ చేయమని చెప్పేసి, ఇల్లు ఖాళీ చేసి వసతి గృహాల్లోకి వెళ్ళమని చెప్పేసి ఇల్లు ఖాళీ చేయమని చెప్పేవాళ్ళు. ఇదివరకు ఇలా కాకుండా ఇప్పుడు లోకేష్ గారు ఆయన చెప్పిన మాట ప్రకారం
మాకు పట్టాలు ఇచ్చి మాకు చాలా సాయం చేశారని ఇస్తామని చెప్పడమే కానీ ఎవరు ఇవ్వలేదు సార్. కానీ లోకేష్ గారు మాత్రం ఈ 2 సంవత్సరాల్లో మాకు చెప్పిన ప్రకారం మాకు ఇచ్చారు. ఇది చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, మాకు ఇంతవరకు ఏ ఉపకారం చేయలేదు. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు చాలా బాగా ఉపయోగపడే విధంగా పట్టా ఇచ్చారు. నారా లోకేష్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలకి స్టడీ కానీ అన్ని బాగా చూసుకుంటున్నారు. అన్ని విషయాల్లో కూడా బాగా మాకు కోఆపరేషన్ నెంబర్ 1 ఆయన తర్వాతే. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి కూడా నేను ఎవరు ఇవ్వాల, ఈయన ఇచ్చారు, ఎవరు ఇవ్వాల. హామీ ఈయన ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు బ్రహ్మాండంగా. గతంలో చాలా మంది మాటలు చెప్పారు, ఇవన్నీ వేస్ట్. నెంబర్ 1 ఈయన. మీరేమని అనుకోండి, మనుషుల నుంచి రావాలా, అయిపోయిన అంటాం కాదు. ఏదైనా మనం మాట్లాడాలంటే కడుపుల నుంచి రావాలంటే ప్రేమ. బయట చెప్పటం, బయట నవ్వటం అంటే అది ఉండవు. కరెక్ట్ అండి. అదే ముఖ్యమంత్రి ఏంటంటే లోకేష్ గారే. గవర్నమెంట్ ఏం చేయట్లేదని అంటారు. ఎన్ని చేయట్లు ఆయన చెప్తే వచ్చేస్తారు. బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని పనులు అవుతున్నాయి. రాజధాని అవుతుందా, అన్ని మాటలు అవుతున్నాయి, అన్ని చెప్పింది చేస్తున్నారా? ఇక అంతగా ఏం చేయాలి చెప్పండి. ఇంకేంటి పురాతన కాలం ఇవన్నీ ఇస్తున్నారు. ఫారెస్ట్ అని చరిత్రలు చేసేవాళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాల నిరీక్షణ సార్ మీది పట్టా? నేను దగ్గర 55 ఏళ్ళు అయింది ఉంటాం చిన్నప్పటి నుంచి. ఇదే పట్టా రావటం. ఏం చెప్తానుకున్నారు నెంబర్ 1 అండి ఆయన అంటే. ఆయన తర్వాతే మీరు ఏమని అనుకోండి. చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు ఈ స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇంత మంచి పరిపాలన ఎవరు చేయలేదని నేను గట్టిగా చెప్తా. అన్ని ఇది మనిషికి కుటుంబానికి సంబంధించిన అన్ని పేదవాడికి ఏ రకంగా మేలు చేయాలనే దాని మీద అన్ని, ఇది బస్సు ఫ్రీ కానీ, గ్యాస్ కానీ, మరి రేషన్ కార్డు కానీ, ఇంకా వేరే వేరే పింఛన్ల సమస్య కానీ అన్నిటి మీద కూడా శ్రద్ధ తీసుకొని చాలా జాగ్రత్తగా ఇలా ఉండాలి ఎవరు వచ్చినా అనేది ఒక తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలనేది నేను గట్టిగా చెప్పాను. పూర్వం భగవంతుడు రాముల వారి రూపంలో వచ్చి ప్రజలకి మేలు చేశారు అనేది విన్నానండి. ఆ రాముల వారే ఈ రకంగా ప్రజలకి మేలు చేయాలని లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, ఇంకా ఇతర వాళ్ళని ఆంధ్రప్రదేశ్ కి సృష్టించి పెట్టాడు అనేది నేను భగవంతుని కోరుకుంటూ దండం. చాలా మంది డబ్బులు ఇచ్చి పట్టాలు తీసుకున్నారని వైసీపీ మాట్లాడారు. అవన్నీ ఒట్టి మాటలు, ఒట్టి మాటలు అనుకుంటాం కూడా నోరు నొప్పే. ఒట్టి మాటలు అంతే, రూపాయి కూడా ఖర్చు లేదు, అస్సలు ఏమి లేదు. ఇంకా మాకు న్యాయం చేశారు కానీ ఆయన మాత్రం అస్సలు దేనికి ఆశించాల. అసలు ఈ మంగళగిరిలో మాకు లోకేష్ గారు ఉండటం అనేది చాలా అదృష్టంలో కల్లా నెంబర్ 1 అదృష్టం. ఆయనే పరిపాలనలో ఉండాలనేది గట్టి మాట అండి. అయితే ప్రజలు కూడా ఒకటి గుర్తుంచుకోవాలంటే, ప్రజల్లో నేను ఒకడినే. ఇప్పటి వరకు జరిగిన పరిపాలన వెనక చూసుకుంటే అసలు ఎవరూ కూడా తెలియగలిగిన వారు తెలుగుదేశం పార్టీని వదలరు అనేది నేను గట్టిగా చెప్పగలనండి. అంతే. చాలా ఆనందంగా ఉందయ్యా. ఆయన 60 సంవత్సరాలుగా నాకు ఇంటి పట్ట లేదయ్యా. 66 ఏళ్ళు నా వయసు, ఇంతవరకు ఇంటి పట్ట లేదు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎవరు ఎంతో మంది మంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, మాకు ఇంటి పట్టాలు లేదయ్యా. ఇప్పుడు ఈయన వల్ల మాకు వచ్చిందయ్యా. చాలా ధన్యవాదాలయ్యా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. బట్టలు పెట్టి, భోజనం పెట్టి కమ్మగా చాలా సంతోషంగా ఉందయ్యా. అనుకోలేదయ్యా, అనుకోలే. వాళ్ళ రీసెర్చ్ కూడా చేసి ఇస్తారు మాకు. నారా లోకేష్ గారు మాకు గుడికాడ వచ్చి చెప్పారయ్యా, మీకు పట్టాలు ఇస్తాము, చాలా ఆనందంగా ఉండండి అని చెప్పాడు. అలాగే మా కోరిక నెరవేర్చాడయ్యా. ధన్యవాదాలు.